హరి ఓం. ఓం నమ శివాయ. శివరాత్రి సందర్భంగా శ్రీశైల పాదయాత్ర వెంకటాపురం నుంచి మొదలవుతుంది. అది ఈ నెల ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 15, 16, 2026 వరకు అడవి మార్గమున అనుమతి ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాళ్ళు వెళ్ళవచ్చు. అడవి మార్గంలో అన్ని సదుపాయాలు, సౌలభ్యాలు చేసి ఉంటారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల చేత విరివిగా అన్నదానము, నీరు, మెడికల్ తదితర వసతి సౌకర్యాలు కల్పించబడి ఉంటుంది. వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాళ్లకు ఇది మంచి అవకాశము. నడిచి వెళ్ళవచ్చు వెంకటాపురం నుంచి. మనము ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి ఈ అడవి మార్గమున ఏమేమి దర్శించవచ్చును, ఏమేమి సదుపాయాలు, సౌకర్యాలు ఉంటాయి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎంత టైం పడుతుంది, ఎక్కడెక్కడ విశ్రాంతి తీసుకొనవచ్చును తదితర విషయాలు క్లుప్తంగా మనం మాట్లాడుకొనవచ్చు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపమున వెంకటాపురము అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుంచి అడవి మార్గమున శ్రీశైల పాదయాత్ర చేయవచ్చు. వెంకటాపురం దగ్గరికి వచ్చిన తర్వాత బస్టాండ్లో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో స్వామిని దర్శించి మార్గమును సుగమం చేయమని ప్రార్థించి మనము మొదలు పెట్టవచ్చు. అక్కడే మనకి భోజన, వసతి సదుపాయాలు కూడా కల్పించబడి ఉంటుంది. ఏ టైంలో మనం అక్కడికి రీచ్ అయినా కూడా తగు సౌకర్యాలు చేయబడి ఉంటాయి. ఈ శివరాత్రి సందర్భంగా నిరంతరంగా 24 గంటలు పాదయాత్ర ఉంటుంది. ఏ సమయంలోనైనా మనం మొదలు పెట్టనవచ్చును. మనకు కావలసినటువంటివి సౌలభ్యమైనటువంటి దుస్తులు, ఒక మంచి టార్చ్ లైటు, ఒక వాటర్ బాటిలు, తగు మాత్రం కావలసినటువంటి సరంజామా తీసుకొని మనం స్టార్ట్ అవ్వవచ్చును. ఈ మార్గంలో ముఖ్యంగా మనకు వెంకటాపురం నుంచి మొదలు పెడితే వెంకటాపురం దగ్గర ఉన్నటువంటి శివాలయము, అక్కడి నుంచి వెంకటాపురంలో మార్గమున ఊరిలోని ఒక పురాతనమైనటువంటి లోతైన బావి దర్శించవచ్చును. ఆ తర్వాత గోసాయికట్ట వీరాంజనేయ స్వామి, అక్కడే సిద్ధాపురము అనేటువంటి ఒక పూర్వ గ్రామపు శిథిలాలు, అక్కడే ఒక చెరువు కూడా ఉంటుంది. ఆ తర్వాత చిన్న నాగలుటి చెంచుగూడెము వస్తుంది. ఆ చెంచుగూడెం దాటిన తర్వాత మనకు గంభీరమైనటువంటి అడవి కానవస్తుంది. ఆ అడవిలోనే మనకు మొదలగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువై ఉన్నటువంటి ఆలయం ఉంటుంది. ఆ తర్వాత కావలి బసవన్న, 2 కోనేరులు, దశభుజి విఘ్నేశ్వర మండపము ఉంటుంది. అక్కడే మనకి మెట్లు మొదలవుతాయి. ఆ మెట్లు దాటుకుంటూ వెళ్తే 2 శిథిలావస్థలో కూడినటువంటి రాజసం ఒట్టిపడేటువంటి ఒక 2 గాలి గోపురాలు నిలువెత్తుగా చరిత్రను చూపిస్తూ దర్శనమిస్తాయి. వాటిని కూడా దాటుకుంటూ వెళ్తే వెదురు చెట్లు గుంపుగా ఉన్నటువంటి ఒక అందమైనటువంటి ప్రాంతం కనపడుతుంది. దాన్ని దాటుకుంటూ వెళ్తే పెద్ద చెరువు అనేటువంటి ఇంకొక చెంచు గ్రామం ఉంటుంది. ఆ పెద్ద చెరువు దగ్గర గోసాయి వీరాంజనేయ స్వామి దగ్గర మనకు భోజన వసతులు కల్పించబడి ఉంటాయి. పెద్ద చెరువు దగ్గరికి ప్రయాణించి విశ్రాంతి తీసుకోవాలనుకున్న అక్కడ విశ్రాంతి స్థావరాలు నెలకొల్పి ఉంటారు. పెద్ద చెరువులో మనం విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ముందుకు వెళ్తే కోరికల కోన, కచ్చుల కోన, సీతమ్మ బావి, మఠం బావి, తర్వాత భీముని కొలను వస్తాయి. ఆ భీముని కొలను దగ్గర ఉన్నటువంటి పర్వతాన్ని చుక్కల పర్వతము అని పురాతనంలో అనేటువంటి వాళ్ళు అని పురాణాల్లో ఉంటుంది. ఆ చుక్కల పర్వతాన్ని అధిరోహించి కైలాసద్వార మండపము అనేటువంటి ఒక మండపం వస్తుంది. ఆ మండపాన్ని చేరుకుంటే మనకు శ్రీశైల పాదయాత్ర
పూర్తి అయినట్లే. ఆ తర్వాత అక్కడి నుంచి హటకేశ్వరము, పాలధార, పంచదార కనపడతాయి. హటకేశ్వరానికి వచ్చి సాక్షి గణపతిని దర్శించి శ్రీశైలంలోనికి మనం ప్రవేశించవచ్చు. ఈ మార్గమును అంతా మనము ఈ వీడియోలో చూడవచ్చు. మేము ఇదివరకు పూర్వము వెళ్ళినటువంటి వీడియోను అప్లోడ్ చేస్తున్నాము. ఇదే స్వామివారి ఆలయము, వెంకటాపురం అనేటువంటి గ్రామము. ఇది ఆత్మకూరుకు 7 కిలోమీటర్ల దూరంలో దోర్నాల రోడ్డు మీద ఉంటుంది. ఈ గ్రామం నుంచే మనము పాదయాత్ర మొదలు పెడతాము. ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు, చూడవచ్చును. నందీశ్వరుడు, మల్లికార్జున స్వామి, అమ్మవారు, విఘ్నేశ్వరులు కొలువై ఉన్నారు. ఈ స్వామిని ప్రార్థించి నిర్విఘ్నంగా యాత్ర కొనసాగేలా అనుగ్రహించమని ప్రశాంత చిత్తంతో, వినమ్రతతో మనము వేడుకొని మన యాత్రను మొదలు పెట్టవచ్చును. ఇది ఒక చిన్న ఆలయము. ఈ ఆలయం పక్కనే ఒక పెద్దగా ఉన్నటువంటి కళ్యాణ మండపం కూడా ఉంటుంది. అది వసతిగా వాడుకొనవచ్చును. ఇది మెయిన్ రోడ్డు, ఆత్మకూరు దోర్నాల మెయిన్ రోడ్డు. ఇక్కడి నుంచి మొదలు పెట్టవాలి. ఇక్కడ కావలసినటువంటి సామాగ్రి అంతా దొరుకుతుంది. చెప్పులు, తర్వాత టార్చ్ లైట్లు, తినుబండారాలు ఇవన్నీ దొరుకుతాయి. ఇది మేము కార్తీక మాసం సందర్భంగా వెళ్ళినటువంటి వీడియో. ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాము. ఇది అప్పుడు వర్షాభావం చేత మేము ఈ రూట్లో వెళ్ళలేకపోయాము. అంటే గోసాయికట్ట వీరాంజనేయ స్వామి ఆలయం మీదుగా వెళ్ళలేకపోయాము. రోళ్లపెంట దగ్గరికి వెళ్ళి రోళ్లపెంట నుంచి మా ప్రయాణం మొదలుపెట్టాము. వాహనంలో వెంకటాపురం నుంచి మళ్ళీ రోళ్లపెంట వరకు అడవి మార్గంలో వెళ్తున్నాము. ఇది చూడండి, ప్రకృతి రమణీయంగా ఎంతో సుందరంగా ఉన్నటువంటి రోడ్డు మార్గము. ఇది వెంకటాపురం నుంచి దోర్నాల వైపు వెళ్ళేటువంటి రోడ్డు. సుమారుగా ప్రయాణించి ఒక 20 కిలోమీటర్లుగా ప్రయాణించి ఆ తర్వాత రోళ్లపెంట అనేటువంటి ఒక ప్రాంతం వస్తుంది. అక్కడ నుంచి మేము వెళ్ళాము. ఇదంతా మనకు దర్శనమిస్తున్నటువంటి నల్లమల్ల ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ దట్టంగా ఏపుగా పెరిగి ఉంది. మనము పర్వత సానువు దగ్గరగా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాము. ఇది ఎంతో మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కల్పిస్తుంది. ఈ మార్గంలో మనము చాలా డిస్టెన్స్ తగ్గుతుంది మార్గంలో నడిచి వెళ్తే. కానీ వీరాంజనేయ స్వామి, గోసాయికట్ట వీరాంజనేయ స్వామి, నాగలుట్టి చెంచుగూడెము ఆ మార్గంలో వెళ్తే అది ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. వర్షాభావం చేత మేము ఆ మార్గంలో వెళ్ళలేక ఈ మార్గానికి వచ్చాము. ఇది ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో గని అనేటువంటి ఊరు నుంచి భక్తులు, ఆ గ్రామస్తులు కలిసి చేసేటువంటి పాదయాత్ర. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకులు మొదలుపెట్టినటువంటి యాత్రను వీళ్ళు ఎంతో సాంప్రదాయకంగా, భక్తితో, సేవా తత్పరతతో అందరినీ కలుపుకొని సమతాభావంతో చేస్తూ ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి యాత్ర. ఈ యాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. మేము ఇక్కడ రోళ్లపెంట చేరుకున్నాము. ఇది రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ ఫారెస్టర్ ఆఫీసరు ప్రాంతము. ఇక్కడ అనుమతి తీసుకొని మనం రోళ్లపెంట నుంచి వెళ్ళవచ్చును. ఇది ప్రవేశ మార్గము. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి మనకు డైరెక్ట్గా పెద్ద చెరువు అనేటువంటి గ్రామము వస్తుంది. వీళ్ళంతా మాతోటి ప్రయాణికులు, బాటసారులు, శ్రీశైల పాదయాత్రకు సన్నద్ధమై నడుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు. వారి ఎక్స్పీరియన్సు, పూర్వం నడిచినటువంటి భావములు, వారి అనుభవాలను షేర్ చేసుకుంటూ
అందరూ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ మార్గం కూడా దట్టమైనటువంటి అడవి మార్గము. చాలా రమణీయంగా, సుందరంగా, శోభాయమానంగా ఉంటుంది. వాతావరణం కూడా వర్షపు కొండలాగా కనపడుతూ ఉంది. దట్టంగా మేఘావృతమై ఆకాశం కనపడుతూ ఉంది. వర్షం వస్తుందా అన్న భావంలో మేమందరం ముందుకు వెళ్తూ ఉన్నాము. చూడండి కొండ ఎంత బాగుందో. ఇది పెద్ద చెరువు నుంచి రోళ్ళపెంటకు వచ్చేటువంటి మార్గము. ఈ మార్గంలో ఫారెస్ట్ వాళ్ళ వెహికల్స్, తర్వాత ఆ చెంచు వాళ్ళ వెహికల్స్, బైక్స్ అలాంటివి మార్గమధ్యంలో మాకు కనపడ్డాయి. ఇక్కడ శివరాత్రి తర్వాత ఉగాది పర్వదిన ఆ ప్రాంతంలో అయితే మనకి భోజన, నీటి, వసతి సౌలభ్యాలు ఉంటాయి. కానీ ఇది మేము సపరేట్గా వెళ్ళినటువంటిది కాబట్టి అటువంటి వసతులు ఎక్కడ ఏమీ ఉండవు. మేమే కావలసినటువంటి సరంజామా అంతా మోసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. పదార్థములు, దినుసులు, తర్వాత పాత్రలు, వీటినన్నింటినీ మోసుకొని కావలసిన చోట విశ్రమించి అక్కడే వండుకొని తిని కొంచెం విశ్రాంతి తీసుకొని మళ్ళీ మొదలుపెట్టేటువంటి ఒక కార్యక్రమం ఇది. ఈ కొండ చూస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అనారోగ్యము, ఇంకా ఏదైనా భయము, అవి ఇవి అన్నీ కూడా పారిపోతాయి. అంత భీకరంగా ఉండి నేనున్నాను అనేటువంటి ఒక భావన కల్పిస్తూ ఉంటుంది. అందరికీ పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది. అది ఆ ప్రకృతి అడగకనే ఇచ్చేటువంటి వరం అని అనుకోవచ్చును. చూడండి కొండలు, ఆ చెట్లు ఎంత బాగా కనపడుతూ ఉన్నాయో. మనము గోసాయికట్ట వీరాంజనేయ స్వామిని దర్శించి అక్కడి నుంచి నాగలూటి చెంచుగూడెం మీదుగా కూడా రావచ్చును. అదే ఎప్పుడు వెళ్ళేటువంటి మార్గము. కానీ వర్షాలు ఎక్కువగా ఉండిన కారణంగా, రోడ్లు బాగలేని కారణంగా ఈ మార్గం ఎంచుకోబడింది. చూడండి వీళ్ళు వాళ్ళ నెత్తిన సరుకులను పెట్టుకొని మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్లకు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అతి సునాయాసంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఈయన చూడు సాయన్న ఉరుకుతున్నాడు. ఏమాత్రం బరువు అనిపించట్లేదు. హాయిగా వాళ్ళు అందరికన్నా ముందు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. పరమాత్ముడు వాళ్ళకు ఆ శక్తిని ఇచ్చినందుకు చాలా సంతోషము. ఈ మార్గం కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్పాలని అనిపిస్తుంది. ఇక్కడ మనము 1 సంవత్సరం పిల్లల నుంచి 70-75 సంవత్సరముల వయసు కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ యాత్రలో ఉన్నారు. స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ ఉన్నారు. వాళ్ళు అందరినీ చూసుకుంటూ, సమకూర్చుకుంటూ, కావలసినటువంటి చేస్తూ తీసుకెళ్ళినటువంటి పెద్దలకి ధన్యవాదములు. ఎవరు ఏ విధమైనటువంటి ఆయాస, ప్రయాస వ్యక్తపరచకుండా, కనపడకుండా ఎవరికి వారు గంభీరంగా నడుస్తూ ఉన్నటువంటి యాత్ర ఇది. ఈయన వయసు మీరి కొంచెం పెద్ద వయసు అయినా కూడా ఎలా నడుస్తూ ఉన్నారో చూడండి. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని చూసి. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఏ వయసులోనైనా సరే ఇటువంటి ఆనందాన్ని ఈ మార్గంలో నుంచి ప్రయాణించి మళ్ళీ మళ్ళీ పొందుతూ ఉండవచ్చు. ఇది కూడా మనకి ఇక్కడ కొన్ని వనమూలికలు కూడా కనపడతాయి. తెలిసిన వాళ్ళు సేకరించుకుంటూ ఉన్నారు. ఎంతో అందమైనటువంటి పువ్వులు, విరజాజులు, ముళ్ళజాజులు, ఇంకా వెదురు బొంగులు చెప్పనక్కర్లేదు. దారి పొడుగునా వెదురు బొంగులే ఉన్నాయి. ఇలా
వింత వింతగా పూసినటువంటి పుష్పాలు, ఎన్నో రకరకాల జాతుల వృక్షాలు, పక్షుల కిలకిలారావాల మధ్యన ఈ జర్నీ ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఆ చెట్ల మధ్యలో నుంచి అప్పుడప్పుడు కనిపిస్తున్నటువంటి సూర్యభగవానుడు, ఇక్కడ మార్గమధ్యంలో ఒక చిన్న వాగు కూడా ప్రయాణిస్తుంది. నీళ్ళు అయితే ఎంత శుభ్రంగా ఉన్నాయో చెప్పనక్కర్లేదు, చూస్తేనే మనకు కనపడుతుంది. చూస్తే తాగకుండా వెళ్ళలేము, అంత శుభ్రంగా అంత తీయగా ఉన్నాయి ఈ నీరు. అది ప్రకృతి స్వతహాగా మనకు ప్రసాదించినటువంటి వరము. అందరూ ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకొని నీళ్ళు తాగి మళ్ళీ వారి యొక్క ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు. చూడండి, ఎంతో హాయిగా ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ చిన్న వాగు చాలా బాగుంది. అందరూ వాళ్ళ వాళ్ళ బాటిల్లో నీళ్లు పట్టుకొని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి ఉన్నారు. వర్షాకాలం కారణంగా అక్కడక్కడ మనము దారి మీదనే నీళ్లు నిలిచి ఉండడం గమనించవచ్చు. ఇదంతా చాలా భక్తిభావంతో చేయవలసినటువంటిది. ఈయన శివప్ప ఆర్గనైజరు, వాళ్ళ ఊరి వ్యక్తులు. వాళ్లకు తర్వాత ముఖ్యంగా ఈ సామాన్లు మోసుకొని వెళ్ళేటువంటి వాళ్లకు మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే అంత బరువును మోస్తూ ఈ మార్గంలో మనకన్నా ముందు వెళ్ళి మనం చేరేసరికి వంట కావలసినటువంటి సదుపాయము వాళ్ళు చేస్తూ ఉన్నందుకు వాళ్లకు ధన్యవాదాలు. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఆర్గనైజర్సు వాళ్ళకు కూడా ధన్యవాదములు. ఇది ఇంకొక సెలయేరు, చూడండి ఎంత బాగా పారుతూ ఉందో. అక్కడే ఉండి అక్కడనే నిలిచి ఎంతసేపు అయినా చూస్తూ ఉన్న సమయాభావము తెలియకుండా ఉండేటువంటి ప్లేస్లు ఇవన్నీ. ఆడే ఉండాలి అని అనిపిస్తుంది. అక్కడప్పుడు దోమలు కుట్టినప్పుడు మళ్ళీ ఈ ప్రపంచంలోకి మనం వస్తాము. దోమలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది చూస్తే ఏదో వనమూలికలు సంరక్షణ ప్రదేశము అని రాసి ఉన్నారు, కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ లేదేమో, అంతగా కనపడట్లేదు. కానీ ఇంతకుముందు వేసినటువంటివి ఉన్నాయేమో లోపల. ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఒక రకమైనటువంటి సువాసన, ఒక రకమైనటువంటి ఔషధ వాతావరణము మేము గమనించడం జరిగింది. అక్కడ ఎవరూ లేనటువంటి కారణంగా మాకు అంతగా దాని గురించి విషయాలు తెలియలేదు. కానీ పూర్వం మేబీ వాళ్ళు మెయింటైన్ చేశారేమో దానిని వనమూలికల కేంద్రంగా. ఇప్పుడు అది అంతగా ఆదరణలో లేదు. ఇంకా చాలామంది వాళ్ళ భజనలతోనూ వారి వారి భక్తి భావములతోనూ మాట్లాడుకుంటూ ఈ మాసంలో కూడా వెళ్తూ ఉంటారు. ఇది పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి డేట్లలో అనుకూలాన్ని బట్టి వీళ్ళు ఫిక్స్ చేసి వెళ్తారు. ఇక్కడ పచ్చిక బయళ్ళు, ఎంతో సుందరంగా ఉన్నటువంటి బాట ఇదంతా ఉంటుంది. అక్కడక్కడ మనకు ఈ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. వన్యమృగాలను అది ఫోటో తీసి పంపిస్తుంది కాబోలు. అక్కడక్కడ మేము కూర్చొని కాస్త కబుర్లాడుకొని విశ్రాంతి తీసుకుంటూ కొంచెం ధ్యానంలో ఉంటూ మళ్ళీ మనం శక్తిని పుంజుకొని బయలుదేరాము. ఇది పెద్ద చెరువు అనేటువంటి చెంచుగూడెనికి సంబంధించినటువంటి పెద్ద చెరువు. ఈ చెరువు కారణంగానే ఆ గ్రామానికి పెద్ద చెరువు అని పేరు వచ్చింది. ఇది పేరుకు తగ్గట్టే ఎంతో పెద్దగా ఉన్నటువంటి ఒక చెరువు. వానాకాలం కాబట్టి ఆ చెరువు ఎంతో
నిండి పైకి పొర్లుతూ మళ్ళీ ఒక వాగులాగా మనకు దర్శనమిస్తుంది. దీనిని దాటి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఇంకా ఉధృతంగా ఉన్నప్పుడు దాటడానికి కాబోలు వాళ్ళు మార్గాన్ని కూడా ఒక వెదురు బొంగుతో పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అంత దుబ్బుడ లేదు కాబట్టి ప్రవాహము సూక్ష్మంగానే ఉన్న కారణంగా దాని వైపు వెళ్ళకుండా ఇక్కడ కింద సిమెంట్ ఉంది, దాని మీదనే వెళ్ళవచ్చును దాటుకొని. అదంతా కనపడేదంతా పెద్ద చెరువు. నీళ్ళు ఎంత ఉరివిడిగా వస్తూ ఉన్నాయో చూడండి. మనం ఈ నీళ్ళల్లో కాసేపు నిలబడితే పూర్వము నడిచిన కారణంగా ఉన్నటువంటి ఒక ఆయాసము లేదా కాళ్ళ నొప్పులు ఇవన్నీ మటుమాయమవుతాయి. చల్లని నీళ్ళు, వనమూలికలు, ఔషధులతో కూడినటువంటి ఈ నీళ్లు మన శరీరాన్ని తాకుతానే పరమాత్ముడు తీసివేసినట్లుగా ఈ గంగా భవాని మన కాళ్ళ నొప్పులన్నింటినీ తీసివేస్తుంది. అక్కడే నిలబడి అలాగే ఉండాలి అని అనిపిస్తుంది. కానీ మానవ శరీరము సహకరించదు కాబట్టి పక్కకు వెళ్ళాల్సిందే. చూడండి, ఇది ఒక పెద్ద వంకలాగా ప్రవహిస్తూ ఉంది. అదంతా కనపడేదంతా చెరువులో నుంచి వస్తున్నటువంటి నీళ్ళు కూడా చాలా పరిశుభ్రంగా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఎందుకంటే ఇది జనావాసానికి దూరంగా ఉంది. గిరిజనులు, చెంచు వాళ్ళు నివసించేటువంటి ప్రాంతము. వాళ్ళు దీనిని పవిత్రంగా ఒక అమ్మవారిలాగా ఒక దైవ ప్రసాదంగా చూసుకుంటారు కాబట్టి ఊర్లలో ఉన్నటువంటి చెరువు కన్నా ఇది ఎంతో పరిశుభ్రంగా ఉంది. చూడండి, అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కాసేపు నిలబడి ఫొటోసు, ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఫొటోసు, వీడియోసు తీసుకుంటూ వారి యొక్క కాళ్ళ నొప్పులను ఈ నీటిలో తగ్గించుకుంటూ ఉన్నారు. పైన అంతా వెదురు చెట్లతో అది ఒక పెద్ద సమూహంలాగా కనపడుతుంది. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ నీటి యొక్క శబ్దము, పక్షుల కిలకిల రావాలు ఒక సుందరమైనటువంటి నాదముగా జనించి ప్రకృతి ప్రియులకు ఇంకొక లోకంలోకి వెళుతున్నట్లుగా ఒక భావమును కల్పిస్తూ ఉంది. ఇది చాలా అందమైనటువంటి ప్రదేశము, బాగా ఉంది. ఏపుగా పెరిగినటువంటి వెదురు చెట్లు, ఈ ప్రవాహము, ఇదంతా ఎంత వర్ణించినా తక్కువే. అక్కడ ఉండి అనుభవం పొందినటువంటిది మిన్న, మనము వర్ణించుట అధమము. చూడండి, వారి విన్యాసాలను వాళ్ళు చేస్తూ ఉన్నారు. నీళ్లు కనపడితే ఎంత పెద్ద వయసు వాళ్ళైనా సరే పిల్లవాళ్ళుగా మారుతారనే దానికి ఇదొక సాక్ష్యము. వీళ్ళంతా గని గ్రామవాసులు. తర్వాత హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి, భిన్న ప్రాంతాల నుంచి కలిసి ఒకచోట చేరి మొదలెడిన ఒకనొక పవిత్రమైనటువంటి పాదయాత్ర. ఇదంతా పెద్ద చెరువు. దీన్ని చుట్టూ వేసుకొని మనం పెద్ద చెరువు అనేటువంటి గ్రామానికి రావాల్సి ఉంటుంది. మేము ఆ మార్గం నుంచి రాలేకపోయామే అని కించిత్ బాధగా ఉండింది. కానీ ఈ ప్రాంతము, ఈ మార్గం కూడా చాలా సుందరంగా ఉండింది. దానికి ఏమీ తీసిపోలేదు. వీరభద్ర స్వామిని, ఆంజనేయ స్వామిని మనసులోనే తలుచుకొని ఈ మార్గము కూడా ఆ మార్గమునకు సమీప్యంగా ఉన్నందుకు మళ్ళీ మేము ఆనందం పుంజుకొని ఈ మార్గంలోనే వచ్చాము. ఇది పెద్ద చెరువుకు ఒక భాగం వైపు ఉన్నటువంటి కట్ట, ఎడమ వైపున మార్గం ఉంది. ఆ మార్గం నుంచి వెళ్ళేటువంటి దారి ఇది. ఇక్కడ విపరీతంగా వెదురు బొంగులు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి వెదురు బొంగులు. ఎక్కడే కానీ ఎండ అనేటువంటిది పడదు, అంత గుబురుగా ఉన్నటువంటిది. ఇది ఒక పెద్ద కట్ట. ఈ కట్టను కాదు అని నీళ్ళు ఈ వల్ల కూడా వెలిసి ఉన్నాయి రెండు వైపులా కూడా. ఇదినే మనం మాట్లాడుకున్నటువంటి పెద్ద చెరువు గ్రామము. ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయము ఇది శివాలయము. ఈ శివాలయంలో వీరభద్రుడు, విఘ్నేశ్వరుడు, అమ్మవారు, శివుడు కొలువై ఉంటారు.
మనము ఇక్కడ దర్శించుకొని ఇక్కడే విశ్రాంతి తీసుకొని భోజన వసతులు అన్నీ ఇక్కడే. ఈయన పెద్ద చెరువు శివుడు. ఓం నమ శివాయ. మనం ఈ శివుణ్ణి దర్శించుకోవాలి. అక్కడే వెనక భాగమున అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఇదంతా పెద్ద చెరువు గ్రామము. ఇక్కడ గిరిజనులు మాత్రమే ఉంటారు. అందరూ ఉండడానికి ఫారెస్ట్ వాళ్ళు అనుమతించరు. ఇవి వారి యొక్క నివాస ప్రాంతాలు. కొన్ని ఇలా రేకులు గోడలుగా ఉన్నటివి ఉన్నాయి. కొన్ని వెదురుతో తయారు చేసినటువంటి గోడలుగా ఉన్నాయి. పైన కారకుండా ఒక పట్ట వేసుకున్నారు. ఇదో పూర్వం బోదగడ్డి వాడేటువంటి వాళ్ళు, కానీ వాళ్ళు కూడా ఇలా ప్లాస్టిక్ది వాళ్ళ నివాసంలో మీద వేసుకొని ఉన్నారు. అక్కడక్కడ మనం చూడవచ్చును బోదగడ్డి కూడా పైకప్పుగా వాడి ఉన్నటువంటి నివాస ప్రాంతములు ఇవన్నీ. ఆ ఇంట్లలో చాలా బాగుంటుంది. అంటే వారికి అనుగుణంగా వాళ్ళే కట్టుకున్నటువంటి ఇండ్లు, అన్ని సదుపాయాలు ఏర్పరచుకొని ఉంటారు. ఇక్కడ సోలారుతో కూడినటువంటి విద్యుత్ ఉంటుంది. వాళ్ళ ఇండ్లు చూడండి ఎలా ఉన్నాయో, తడికెలతో ఉన్నటువంటివి. ఈ ఇంట్లో మేము ఇక్కడ పట్టలు తీసుకున్నాము. 100 రూపాయలు ఇస్తే పట్టలు ఇస్తారు. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ విశ్రాంతి తీసుకొని భోజనం చేసి అక్కడే ఉండి మళ్ళీ మొదలుపెట్టినటువంటి యాత్ర ఇది. ఇక్కడ మనకు కాలభైరవుడు దర్శనమిస్తారు, వీరభద్రుడు దర్శనమిస్తారు. పెద్ద చెరువు దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్లు నడిచి వచ్చిన తర్వాత మెట్లు మొదలయ్యేటువంటి భాగంలో ఈ భద్రుడు మనల్ని భద్రంగా చూడడానికి ఉన్నటువంటి భద్రుడు, కాలభైరవుడు, వీరభద్రుడు కొలువై ఉన్నారు. ఇది ఎప్పుడో పురాతనంగా కట్టినటువంటి మెట్ల సముదాయము. అక్కడ కూడా మనము ప్రార్థనలు చేసి మొదలు పెట్టవచ్చును. ఉగాది శివరాత్రికి వెళ్తాము. పాదయాత్రగా వెళ్తూ ఉంటారు చాలామంది. దానికి రెట్టింపు రమ్యముగా ఈ కార్తీక మాసంలో అడవి ఉంటుంది. ఎందుకంటే వర్షాలు, పచ్చని వాతావరణము, చల్లని చెట్ల నీడలు, ఇవన్నీ చాలా బాగుంటుంది. ఏ మాసపు యొక్క పవిత్రత ఆ మాసానిది. జనాలు చాలా తక్కువగా, ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. కానీ అనుమతి లేనిదే అడవిలోనికి వెళ్ళకూడదు. అనుమతి తీసుకొని మాత్రమే రావాల్సి ఉంటుంది. ఉగాది శివరాత్రి ఎప్పుడైతే అది ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి మనం ప్రత్యేకంగా అనుమతి తీసుకోనక్కర్లేదు. విడిగా ఎప్పుడన్నా రావాలి అని అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఫారెస్ట్ వాళ్ళతో అనుమతి తీసుకొని మాత్రమే అడవిలోకి రావాల్సి ఉంటుంది. ఈ సంవత్సరంలో పులుల గణన చేస్తూ ఉన్నారు అని చెప్పారు. అందుకు చాలా రిస్ట్రిక్షన్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అడవి ఫారెస్ట్ వాళ్ళు చెప్పారు. అవన్నీ మనం గమనించుకుంటూ, అవన్నీ పాటించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇదంతా రాళ్ళు బల్లపరుపుగా పరిచినట్లుగా ఉంటుంది, కానీ ఎవరు పరిచినేదేం కాదు. స్వతహాగా కొండనే అలా ఉంటుంది. వర్షాకాలం కారణంగా ఈ రాళ్ళ మీద నీరు ప్రవహించి జారుతూ ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంది. అడవిని చూడండి, ఆ చెట్టు చూడండి, మనకు ఒక తోరణంలాగా ఎలా ఉందో. ఈ సైడ్ పుట్టి ఆ సైడ్ వెళ్ళింది. అది ఒక ప్రకృతి పెట్టినటువంటి తోరణంలాగా ఎంతో అందంగా కనపడుతుంది. అదే మార్గంన మనం ముందుకు వెళ్తూ అన్ని పరిసరాలను గమనించుకుంటూ పవిత్ర భావంతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ మార్గంలో మనకు 3 బావులు, 2
గాలిగోపురములు చరిత్రకు సాక్ష్యంగా ఉంటుంది. అవి వెంకటాపురం గ్రామంలో ఒక బావి చాలా లోతుగా ఉంటుంది. అదేవిధంగా పెద్ద చెరువు అనేటువంటి గ్రామంలో ఒక బావి ఉంటుంది, అది రెండవది. అదేవిధంగా సీతమ్మ బావి అని పెద్ద చెరువు దాటిన తర్వాత వస్తుంది. ఈ 3 బావిల నిర్మాణ క్రమము ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఇవి 3 ఒకే కాలంలో కట్టించినట్లుగా మనం భావించవచ్చును. నీరు ఎంతో స్పష్టంగా ఎంతో లోతుగా ఉన్నటువంటి ఈ 3 బావులు, అదేవిధంగా 2 శిథిలావస్థలో ఉన్నటువంటి రాజసం ఉట్టిపడేటువంటి గాలిగోపురాలు కూడా వస్తాయి. అవి కూడా చరిత్రకు సాక్ష్యంగా నిలబడ్డాయి. ఇవి ఎప్పుడో ఏ కాలమునో బస్సు మార్గం లేనప్పుడు అందరూ వాడినటువంటి రాజస ఒట్టుపడేటువంటి బాట. ఇప్పుడు ఎవరో కొద్దిమంది మాత్రమే ప్రయాణం చేయగలరు. ఎందుకోనంటే ఈ మార్గము ఎల్లవేళలా తెరిచి ఉండదు. కేవలం శివరాత్రి, ఉగాది పర్వదినాలకు సందర్భంగా మాత్రమే ఫారెస్ట్ వాళ్ళు అనుమతిస్తారు. మిగతా అప్పుడు ఎవరన్నా వెళ్ళాలనుకున్నా అనుమతి తీసుకొని వెళ్ళాలి. ఇది కోరికల కోన అని ఈ కొండకు పేరు. ఇక్కడ వారి వారి యొక్క కోరికలను మనసులో అనుకొని ఇలా ఒక గుడ్డలో రాళ్ళను వీటిని పెట్టి చెట్లకు కట్టి భగవంతునికే సమర్పించాము అనేటువంటి భావనలో వీళ్ళందరూ ఇలా కోరికలు కోరుకుంటూ ఉన్నారు. ఇలా గుడ్డలు కట్టడమే కాదు, కింద కూడా అంత లావు కొండలో ఒక్క రాయి కూడా ఖాళీగా ఉండదు. అంటే ప్రతి చిన్న బిచ్చు పెద్ద రాయి అన్నీ వాడి వాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి ఇండ్లు కట్టే భాగ్యం కలిగించు అని భగవంతుని వేడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఒకరు పాక వేశారు ఏకంగా. ఇలా చేస్తే వాళ్ళకి ఇండ్లు కట్టుకునేటువంటిది వస్తుంది అనేది, ఆ భాగ్యం భగవంతుడు ప్రసాదిస్తాడు అని అంతస్తులు ఒకదాని మీద ఒకటి రాళ్ళు పేర్చుకొని వాళ్ళ యొక్క భక్తిని, కోరికను పరమేశ్వరునికి చెప్పుకుంటూ ఉన్నారు. ఈ కొండ అంతా ఎక్కడ ఒక రాయి కూడా దొరకదు, అన్నీ వాడబడి ఉంటాయి. అంటే అంతమంది ఈ మార్గంలో నడిచారన్నమాట. ఇక్కడ కొంచెం బాధాకరమైనది ఏంటంటే కొంతమంది చెట్ల మీద రాళ్ళు పేరుస్తూ ఉన్నారు. అది అంత మంచిది కాదు. ఆ మార్గంలో మాకు ఏదో జంతువు అడుగులు కూడా కనపడ్డాయి ఇంతకుముందు. చెట్ల మీద రాళ్ళు పెడితే చెట్లు పెరిగేటప్పుడు అది చెట్టుకు చాలా అడ్డంగా ఉంటుంది. మళ్ళీ తీయడానికి కూడా రాదు, ఇరుక్కొని పోతాయి. కాబట్టి గమనించుకోవచ్చు. ఇది అక్కడక్కడ శ్రీశైలంకి దారి అని చూపించేటువంటి సైన్ బోర్డ్స్. ఎక్కడన్నా మిస్ అవుతారేమో అని దారి పొడుగున ఇటువంటి సైన్ బోర్డ్స్, సూచికలు ఏర్పాటు చేయబడి ఉంటుంది. అక్కడక్కడ జంతువులు తిరిగినటువంటి పాదముద్రలు కూడా ఉన్నాయి. ఫలానా జంతువు అని మేము నిర్ధారించలేము, ఎందుకంటే మేము చూడలేదు అక్కడ ఏ జంతువును. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కొంతమంది అడవి పంది అని, కొంతమంది ఇంకొక మృగం అని, కొంతమంది మేఘం అని, కొంతమంది పులి అని ఇలా వాళ్ళు చెప్పుకున్నారు. కానీ యథార్థం ఏమిటో ఎవరికి తెలీదు. ఎందుకంటే మేము ఉన్నప్పుడు ఆ జంతువు రాలేదు, వచ్చింటే మేము ఉండేవాళ్ళం కాదేమో. సూర్య భగవానుడు ఉదయిస్తూ చుక్కల పర్వతం అవతల దాగి ఉన్నటువంటి టైం ఇది. మళ్ళీ ఇక్కడ కాసేపు విశ్రమించారు. ఇది అంత ఏటవాలుగా ఉన్నటువంటి ఒక రాతి కొండ. ఇది కూడా మంచి బ్యూటిఫుల్ లొకేషన్, ఫొటోస్ అవి ఇవి తీసుకోవచ్చు. చుట్టూరా కొండలు ఉంటుంది. ఇది నునువుగా ఉన్నటువంటి ఏటవాలుగా ఉన్నటువంటి ఒక రాతి కొండ. చాలా బాగా ఉంటుంది ఇక్కడ కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదంతా కిందికి ఏటవాలుగా ఉన్నటువంటి రాతి కొండ. మనం విశ్రాంతి తీసుకొనవచ్చును. చూస్తే అదే చుక్కల పర్వతము, దాన్ని ఎక్కితే అయిపోతుంది. కానీ అది అంత సులువు కాదు. ఇదంతా కొండ భాగము. వీటినన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. చూడండి, సూర్యుడు
నేనున్నాను భరోసా అన్నట్లుగా కొంచెం కొంచెం పైకి వస్తూ ఉన్నాడు. మేము ఉదయము 5 గంటలప్పుడు మొదలుపెట్టి ఉంటాము పెద్ద చెరువు నుంచి. ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఆ టైం అయింది 8 గంటలకు అట్లా. అన్ని రకాల వృక్షాల సముదాయం ఇక్కడ ఉంటుంది. తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇది ఆ చెట్టు దానికి పనికొస్తుంది, ఇది మొక్క దీనికి పనికొస్తుంది, దానికి పనికొస్తుంది అని. కానీ మన దౌర్భాగ్యం అది అక్కడ మాత్రమే దొరుకుతుంది, మన ఇండ్ల దగ్గర ఉండదు. అదే కొండ మార్గంలో ముందుకు వెళ్తూ చిన్న లేలేత సూర్యకిరణాలను చూస్తూ ఈ చిన్న వాగును మళ్ళీ దాటుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇవి ఎక్కడో కొండలో నుంచి వచ్చేటువంటి నీరు. ఈ నీరు వరవడికి ఈ కొండను కోసుకుంటూ ఇది ఒక వాగులాగా ఉంది. చూడండి, ఇక్కడ పాతాళానికి గంగమ్మ ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ కూడా మంచి మంచి శబ్దాలు. నీరు ఎక్కడ ఉంది అంటే అక్కడ గలగల అని గంగమ్మ ఆమె యొక్క గాజులను విలుపుతుందా అన్నట్లుగా శబ్దం వస్తూ ఉంటుంది. చూడడానికి చిన్నగా ప్రవహిస్తూ ఉన్న శబ్దం మాత్రం చాలా దండిగా ఉంది. ఇది ఒక రకమైనటువంటి వానపాము. ఇది వానపాములను తింటుందంట. ఇదంత మంచిది కాదా జీవి అని చెప్తారు. ఇది కచ్చుల కోన. మనం చూస్తూ ఉంటే కొనదేరినటువంటి రాళ్ళు ఉన్నాయి. అవి కత్తులుగా ఉన్నాయి కాబట్టి దాన్ని కత్తుల కోన అని కూడా అంటున్నారు. కచ్చులుగా ఉన్నాయి అని దానిని కచ్చుల కోన అని కూడా అంటారు. ఇక్కడ చెప్పులు లేకపోతే మన పాదాలను అవి కోస్తాయి అన్నట్లుగా ఉంటుంది. కానీ భగవంతుని యొక్క ప్రభావం చేతనేమో ఎంతోమంది పాదరక్షలు లేకుండా నడిచినా కూడా వాళ్ళ పాదాలను ఇవేం చేయట్లేదు. పూర్వకాలాన ఇవి ఇంకా నునుదేరి ఉన్నాయి అని చెప్తారు. ఇప్పుడు భక్తి ఎక్కువై జనాలు ఎక్కువగా నడుస్తూ ఉన్నందుకు అవి కూడా అరిగిపోయినాయి. ఇది మొదటి భాగము. రెండవ భాగంలో మనం భీముని కొలను, కైలాసద్వారము, హటకేశ్వరము, ఆ తర్వాత సాక్షి గణపతి, శ్రీశైలము ఇవి రెండవ భాగంలో చూద్దాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.